అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా ప్రకాష్. హీరోయిన్ నయనతార తనని లేడీ సూపర్ స్టార్ అని కూడా అంటారు. నయనతారకి, ధనుష్‌కి మధ్య ఉన్నటువంటి గొడవ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ రోజున నయనతార ట్విట్టర్‌లో ఒక లెటర్‌ని రిలీజ్ చేసింది. ఆ లెటర్‌లో ఏముంది అంటే, హీరో ధనుష్ అంత మంచివాడు కాదు. తన మనసంతా కుళ్ళు, కుతంత్రాలతో నిండి ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మైక్ పట్టుకొని ఏవేవో నీతివంతమైన మాటలు మాట్లాడతాడు. కానీ అతని అసలు క్యారెక్టర్ వేరు అని చెప్పేసి ఆ లెటర్‌లో ఉందన్నమాట. అసలు నయనతారకి, ధనుష్‌కి మధ్య ఉన్నటువంటి గొడవ ఏంటి అని గనక మనం చూసుకుంటే, నయనతారకి 2022 సంవత్సరంలో విఘ్నేష్ శివన్ అనే ఒక డైరెక్టర్‌తో మ్యారేజ్ అయింది. వాళ్ళది లవ్ మ్యారేజ్. సో వాళ్ళని చూడంగానే, వాళ్ళు పెట్టే వీడియోస్ కానీ, వాళ్ళ ఫోటోస్ కానీ చూడంగానే చాలా మందికి, నాకి చాలా మందికి కూడా అనిపిస్తా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు ఈ కపుల్స్. వాళ్ళకి ఇద్దరు టీన్స్ కూడా ఉన్నారనమాట. చాలా అద్భుతంగా ఉంటారు వీళ్ళు అని చెప్పేసి కూడా ఉంటుంది కదా! సో వాళ్ళ మ్యారేజ్ ఏదైతే జరిగిందో, ఆ మ్యారేజ్‌కి ముందు వాళ్ళు లవ్ చేసుకున్నటువంటి విధానము, ఏ విధంగా వాళ్ళు కలుసుకున్నారు, ఆ తర్వాత మ్యారేజ్ ఎలా చేసుకున్నారు అని చెప్పేసి 'బిహైండ్ ది ఫ్యారీ టేల్' అనే ఒక పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ తీశాదనమాట నయనతార పేరుతో. సో డాక్యుమెంటరీ అనంగానే నయనతార నటించినటువంటి సినిమాలు, వాళ్ళ రిలేషన్ ఏ విధంగా కంటిన్యూ అయింది, ఆ రిలేషన్ అనేది ఆ రిలేషన్‌లో ఉన్నప్పుడు ఏ ఏ సినిమాల్లో వాళ్ళు యాక్ట్ చేయడం జరిగింది, ఎక్కడ పరిచయం అయ్యారని చెప్పేసి ఆ డాక్యుమెంటరీలో ఉంటుంది గదా! సో మనందరికీ తెలుసు. మనందరికీ చాలా ఇష్టమైన సినిమా. బేసిక్‌గా నాకు చాలా పర్సనల్‌గా చాలా ఇష్టమైన సినిమా 'నేను రౌడీనే' అనే సినిమా మీరు చూసే ఉంటారు కదా! ఆ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార యాక్ట్ చేశారు. ఆ సినిమా చాలా బావుంటుంది. పర్సనల్‌గా నాకి చాలా ఫేవరెట్ అనమాట. చాలా మందికి కూడా నచ్చి ఉంటుంది. ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి విఘ్నేష్ శివన్. ఇప్పుడు ఎవరైతే నయనతార హస్బెండ్ ఉన్నారో ఆయనే అనమాట ఆ సినిమాకి డైరెక్టర్. మరి ఆ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చేసి హీరో ధనుష్. 'బిహైండ్ ది ఫ్యారీ టేల్' అనే వెబ్ సీరీస్ డాక్యుమెంటరీ ఏదైతే ఉందో నయనతారకు సంబంధించి, వాళ్ళ మ్యారేజ్‌కి సంబంధించి, వాళ్ళు ఏ విధంగా కలుసుకున్నారు, ఏ సినిమాల్లో వాళ్ళు పరిచయం అనేది ఏర్పడింది అని చెప్పేసి ఆ డాక్యుమెంటరీలో ఉంటుంది. ఆ 'నేను రౌడీనే' సినిమాకి డైరెక్ట్ అయినటువంటి ఆ విఘ్నేష్ శివను నయనతారకి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే సమయంలో ఒక వీడియో తీసుకున్నారు. ఆ వీడియోని ఆ 'బిహైండ్ ది ఫ్యారీ టేల్' అనే డాక్యుమెంటరీలో ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తే, ఆ ట్రైలర్‌లో ఆ 'నేను రౌడీనే' ఆ సినిమాలో ఆ టైంలో తీసుకున్నటువంటి వీడియో ఏదైతే ఉందో, ఒక 3 సెకండ్ల క్లిప్‌ని ఆ ట్రైలర్‌లో పెడితే, అది నా పర్మిషన్ లేకుండా నేను ప్రొడ్యూస్ చేసినటువంటి నా సినిమా యొక్క క్లిప్‌ని మీ సినిమాల కోసం ఎలా వాడతారు అని జెప్పేసి హీరో ధనుష్ నయనతారకి ఒక 10,00,00,000 నష్టపరిహారం కట్టించాలి అని జెప్పేసి లీగల్ నోటీస్‌ని పంపించడం జరిగిందనమాట. సో దానికి పర్మిషన్ గూడా అప్లై చేసింది నయనతార. ఆ క్లిప్ నేను వాడుకుంటాను. ఎందుకంటే ఈ క్లిప్ అనేది ఉంటేనే ఏదైనా గాని అర్థం ఉంటుంది. మేమెలా పరిచయం అయ్యాము చెప్పాలంటే ఆ సినిమా నుంచినే వీళ్ళనేది లవ్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచినే వీళ్ళు లవ్ చేసుకుంటూ ఉన్నారనమాట. దానికి సంబంధించిన క్లిప్ వాడితేనే బావుంటుంది అని జెప్పేసి పర్మిషన్ కోసం కూడా వెళితే, ఆ పర్మిషన్ ఇవ్వకుండా ఒక 2 సంవత్సరాల పాటు తిప్పించుకొని ట్రైలర్ రిలీజ్ చేస్తే, ఆ ట్రైలర్‌లో ఇలా 3 సెకండ్ల క్లిప్ ఉంది అని చెప్పేసి, ఇలా 10,00,00,000 చెల్లించాలి అని ఇలా లీగల్ నోటీసులు పంపించాడు అని జెప్పేసి, ఈరోజు నయనతార ఈ లెటర్‌ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది మీ మీ ఒపీనియన్‌గా చెప్పండి. ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదంటారా? మరి హీరో ధనుష్ యొక్క ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, ఇది బిజినెస్ అన్నమాట. నెట్‌ఫ్లిక్స్‌లో వీళ్ళు డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తే వీళ్ళకి డబ్బులు ఇవ్వరా? అలాంటి సమయంలో ఈ డబ్బుల్ని వీళ్ళు డిమాండ్ చేయడం అనేది తప్పేం కాదు గదా! సో బేసిక్‌గా 10,00,00,000 అనేది చాలా అంటే చాలా ఎక్కువే. కానీ పర్మిషన్ అంటూ ఇవ్వాల్సిందేది. వాళ్ళిద్దరికీ మధ్య ఏం జరిగిందేమో తెలీదు గానీ, కొన్ని సందర్భాల్లో నయనతార ఏమంటుందంటే, ఈ స్ విఘ్నేష్ శివన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎదుగుదలని హీరో ధనుష్ ఓర్చుకోలేకుండా ఉన్నాడు. బేసిక్‌గా చెప్పాలి అంటే, 'నేను రౌడీనే' సినిమా మేమెప్పుడైతే కంప్లీట్ చేసామో, నా యాక్టింగ్ పరంగా గానీ, విఘ్నేష్ డైరెక్షన్ పరంగా గానీ అసంతృప్తితోనే ఉన్నాడు హీరో ధనుష్. ఆ తర్వాత మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత కూడా ఇంకా ఆ అక్కసు, అసూయ అనేది ఇంకా పెరిగిపోయింది. కుళ్ళుతో రగిలిపోతూ ఉన్నాడనమాట. ఒకరు ఎదిగితే, వాళ్ళు పైకొస్తే హీరో ధనుష్ అనేది ఓర్చుకోలేడు అని జెప్పేసి చాలా సందర్భాల్లో నయనతార చెప్తుందనమాట. బట్ అయితే అది ఒక గాసిప్స్ లాగే ఉండేది. కానీ ఈ రోజున ఇంత బహిరంగంగా ఒక లెటర్‌ని రిలీజ్ చేసింది. సో చాలా అంటే చాలా
ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఉందన్నమాట. ఇంతకు ముందు కూడా శుచి లీక్స్ అని చెప్పేసి తమిళ్లో ఒక పెద్ద ప్రకంపనమే సృష్టించిందన్నమాట. అందులో హీరో ధనుష్ పెద్ద డ్రగ్ అడిక్ట్ అని, తాగుబోతని, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అతను స్వలింగ సంపర్కుడు అని చెప్పేసి కూడా ఒక సుచిత్ర అనే ఆమె చెప్పిందనమాట, సింగర్. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఈ గొడవ ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.